డాక్టర్ కేవి రమణ సార్ పోస్టర్ లాంచ్ చేస్తూ ఉన్నారు. ఈ ఫిలిం లో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్ట్ మీరు కూడా రావాలమ్మా. చందన అండ్ ధరణి ప్రియ వచ్చారు. ఇంకా ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ, ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్న వాళ్ళందరూ రావాలి. హను గారు ఒక మంచి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఆ ప్రయత్నం విజయవంతం అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఆ సినిమా ఆదరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేను కూడా చెప్తానండి, సినిమా బాగుంటే దాన్ని ఎవ్వడు ఆపలేడు. సినిమా బాగోకపోతే దాన్ని ఎవ్వడు లేకపోతే దెర్ ఈజ్ నో డౌట్, ఎవ్వరూ లేపలేరు. సినిమా బాగోకపోతే, సినిమా బాగుంటే ఎవ్వడు దాన్ని ఆపలేడు. బాగుంటాం బాగోకపోతాం రెండే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు సినిమా అనేది థియేటర్లకు వెళ్ళి చూడటానికి ఇష్టపడతాడు. ఓటీటీలో చూద్దామని ఎవరు అనుకోడు. ప్రతి కళారూపానికి దాని సహజ స్వరూపం ఒకటి ఉంటుంది. నాటకం అనేది థియేటర్లోనే చూడాలి. అది రికార్డ్ చేసి టీవీలో చూద్దామని ఎవరు అనుకోడు. సినిమా అనేది థియేటర్లోనే చూడాలి. సీరియల్ అనేది ఈ టీవీలోనే చూడాలి. జీవితాన్ని చిన్నగా చూపించేది టీవీ, జీవితాన్ని అతి పెద్దగా చూపించేది సినిమా, జీవితాన్ని ఉన్నట్టు చూపించేది నాటకం. అవన్నీ వాటి సహజ స్వరూపాలు, అలాగే చూద్దాం అనుకుంటారు. కానీ ఎందుకు థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేదంటే బాగట్లేదు. ఎవరే చేస్తాడు? సినిమాకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? ఒక ఫ్యామిలీతో వెళ్ళి సినిమాకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత టైం స్పెండ్ చేసి నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత బాగలేకపోతే ఎంత బాధ వేస్తుంది. అందుకని ఏం చేస్తున్నాడు, అది బాగుందో లేదో తెలుసుకున్న తర్వాత వెళ్దాం అనుకుంటున్నాడు. సినిమా బాగుంది అంటే వాడు ఖచ్చితంగా ఎంత టైం అయినా స్పెండ్ చేసి, ఎంత డబ్బు అయినా స్పెండ్ చేసి థియేటర్కే వెళ్ళి సినిమా చూస్తాడు. సో తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ కూడా హార్టీ వెల్కమ్. మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు అండ్ వచ్చిన పెద్దలకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో తెలీదు, ఇప్పుడు హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా ఉంది నాకు. అంటే స్టేజ్ కొత్త కాదు, మూవీస్ కొత్త కాదు, టెలివిజన్ కొత్త కాదు, అందరికీ తెలిసిన దాన్నే నేను, మీ అమ్మాయిని. బట్ అయినా సరే ఒక మూవీ గురించి ఒక మెయిన్ అంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన అమ్మాయిగా స్టేజ్ మీద నుంచి మాట్లాడాలంటే కాల్చేతులు వణుకుతున్నాయి, నాకు గొంతు కూడా తడబడుతుంది. బట్ ఫస్ట్లీ హను సార్ థ్యాంక్ యూ సో మచ్, అనిత మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టేజ్ లో ఇట్లా నిల్చుంటాను నేను అసలు అనుకోలేదు. ఇప్పుడు కూడా మార్నింగ్ అయినా నైట్ అయినా పడుకునేటప్పుడు అసలు నేనేనా అని కూడా అనుకుంటూ ఉంటా ఒక్కొక్క మూమెంట్ లో. కాదు అది నేను కాదు, గౌరవం అని కూడా అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీమ్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్.